మన ఎన్డీఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి 9వ కార్తీక వన సమారాధనకి ఇచ్చేసినటువంటి దాసు బంధువులందరికీ కూడాను స్పెషల్ థ్యాంక్స్. అలాగే మనకి ఈ రోజున ఈ యొక్క మంచి వాతావరణంలో వన సమారాధన జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గుప్తా తోట యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ప్రకృతికి కూడా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇటువంటి వర్షాభావం లేకుండా, ఎండ కూడా లేకుండా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది ఈరోజు. అలాగే చిన్నారులు ఆటలు కేరింతలు, అలాగే సోమవారం వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ విందుని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మ్యూజికల్ సంబంధించిన వచ్చిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే మైక్ లైటింగ్ అండ్ సెట్టింగ్ ఇచ్చినటువంటి శ్రీరామ మైక్ సెట్టింగ్ వెంటక సత్యనారాయణ తమ్ముడికి, అలాగే డీజే ఇచ్చినటువంటి బ్రదర్కి, అలాగే టెంట్ సమ్మానం ఇచ్చినటువంటి మిత్రులకి, అలాగే వంట చేసినటువంటి మన పిడిగిరాల మహిళమ్మకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే పూజా కార్యక్రమాన్ని మనకి అందించినటువంటి దీపాల వాస్తవ్యులు స్వాములకి, అలాగే కట్రపాలెం ఒకటని కాదు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే పిడిగిరాళ్ళ మహిళ కోలాటం మహిళలకి, అలాగే మన కంటెపూడి అంకిరెడ్డిపాలెం కలిసి చేసినటువంటి కోలాటం మహిళలకి, అలాగే చిన్నారులు వేసినటువంటి డ్యాన్సులు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ సూపర్ అంటే సూపర్గా కేరింతలు చెడెట్టు డ్యాన్సులు వేసి అందరినీ ఆనందపరిచారు, సంతోషపరిచారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థ్యాంక్స్ దేవుడికి చెప్పాలి, ఆ తర్వాత యూనివర్స్కి చెప్పాలి, ఆ తర్వాత కార్యవర్గ సభ్యులకి చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని అనుకున్న కాడ నుంచి 4 రోజుల నుంచి నిద్రాహారాలు కూడా మాని కార్యక్రమం అంతా సజావుగా జరగడానికి సహకరించినటువంటి కార్యవర్గ సభ్యులు మేలటూరి రవీంద్రబాబు గారికి, మెండం శ్రీనివాస్ గారికి, అలాగే చెవుల కోటిరామాంజనేయులు గారికి, అలాగే పొత్తూరు చెన్నకేశ్వర గారికి, అలాగే నామాల దామోదర్ గారికి, అలాగే మెండం ఈశ్వర్ గారికి, అలాగే చెవుల నాగరాజు గారికి, అలాగే చెవుల డాక్టర్ ఏడుకొండ గారికి, అలాగే వీధి పాండురంగ నాయక్ స్వామి గారికి, అలాగే వెలిసిల అనిల్ కుమార్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేర్లు ఏమన్నా మర్చిపోయింటే క్షమించగలరు. ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. వండర్ఫుల్గా జరిగింది. ఒక కోలాటం అని కాదు, ఒక కోలాహలంగా వాతావరణం జరిగింది. థ్యాంక్ యూ.